హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రావ్ అండర్ స్కోర్ క్యూట్స్. సో డెఫినెట్ ఇంటిగ్రేషన్స్లో రిమైనింగ్ సమ్స్ అండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్తో. సరే, ఇంటిగ్రేషన్ 0 to 1 log of 1 plus x by 1 plus x square into dx అండి. ఓకేనా? సో ఇలా ఉండేటప్పుడు దీన్ని ఎలా చేస్తాము? సో ఫస్ట్ ఏంటంటే లెట్ us కన్సిడర్ దీన్ని ఐ అనుకుందామండి, సమ్ని. ఓకేనా? ఐ అనుకొని సమ్ చేద్దామా? సిరీస్ ఐ అనుకోవచ్చు, కానీ ఫస్ట్ నుంచి సరే ఐ అనుదామండి. 0 to 1 log 1 plus x by 1 plus x square అండి ఇంటూ డిఎక్స్. సో ఇలా అయిన తర్వాత పుట్ x ఈజ్ ఈక్వల్ టు tan theta రాద్దామండి. సో x tan theta అయితే దీనికి డిఫరెన్షియేషన్ చేసాం అనుకోండి, విత్ రెస్పెక్ట్ టు x చేస్తే xకి డెరివేటివ్ 1 అండి, tan thetaకి డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ థీటా, థీటాకి డెరివేటివ్ d theta బై dx అండి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే dx ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ థీటా ఇంటూ d theta అవుతుందండి. ఓకేనా? సో ఇలా అయిన తర్వాత సో ఇప్పుడు ఎక్స్ని కంప్లీట్గా థీటాలోకి మార్చాం కాబట్టి ఈ లిమిట్స్ ఏంటివి? అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ అనేవి ఎక్స్కి సంబంధించినవి. సో ఇప్పుడు థీటాకి సంబంధించి లిమిట్స్ మారుస్తున్నాం. సో లోవర్ లిమిట్ అండి, లోవర్ లిమిట్ ఏంటి? 0. అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే దెన్ ట్యాన్ థీటా ఏంటవుతుందో చూద్దాం. ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం మనం? ఎక్స్ కదా అనుకున్నాం. సో ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండి. ఎక్స్ ప్లేస్లో 0 వేస్తున్నాను. ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో మనం కంప్లీట్గా 0 వేసేస్తాం అనుకోండి, 0. సో నెక్స్ట్ స్టెప్లో ఏంటవుతుంది? ఇది ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 ఏం రాయొచ్చు? ట్యాన్ 0 రాయొచ్చు అండి. ఓకేనా? ట్యాన్ 0 అంటే ఏంటండి? ట్యాన్ 0 అంటే 0 అందుకనమాట. సో ఇప్పుడు ట్యాను క్యాన్సిలేషన్ అయిపోతే థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. సో లోవర్ లిమిట్ అయిపోయింది. సో ఇప్పుడు అప్పర్ లిమిట్ అండి. అప్పర్ లిమిట్ ఏంటి అంటే x ఈజ్ ఈక్వల్ టు 1 అండి. సో మనం తీసుకుంది ఏంటి? ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి సో ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో 1 వేస్తామండి. సో ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ 1ని మనం ఏం రాయొచ్చు? ట్యాన్ పై బై 4 అని రాయొచ్చు అండి. ట్యాన్ 45 degrees 1 కాబట్టి. సో ట్యాన్ క్యాన్సిలేషన్ అయిపోతే హియర్ థీటా ఈజ్ ఈక్వల్ టు పై బై 4 వచ్చిందండి. ఓకేనా? సో అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ కూడా అన్నీ మార్చేసాం. ఇప్పుడు వాల్యూస్ అన్నీ కూడా సమ్లో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నానండి. సో దేర్ఫోర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 అయితే 0, 1 అంటే పై బై 4 అయిందండి. అలానే లాగ్ 1 ప్లస్ ఎక్స్ అంటే ఏంటండి? ట్యాన్ థీటా డివైడెడ్ బై సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఇంటూ డిఎక్స్ కదండి. సో డిఎక్స్ అంటే ఏంటండి? సీకెండ్ స్క్వేర్ థీటా డి థీటా. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే దీన్ని 0 to పై బై 4 ఇలానే ఉంచి సేమ్ ఈ న్యూమినేటర్ని కూడా మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా అలానే ఉంచి డివైడెడ్ బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా అంటే సీకెండ్ స్క్వేర్ థీటా అని రాస్తామండి. ఓకేనా? ఫార్ములా అది బై యూజింగ్ ట్రిగ్నోమెట్రీ. సో సీకెండ్ స్క్వేర్ థీటా క్యాన్సిలేషన్ అయిపోయింది. సో ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to పై బై 4 లాగ్ 1 ప్లస్ ట్యాన్ థీటా ఇంటూ డి థీటా అండి. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అని అనుకోండి. నాన్న ఇక్కడ ఇదంతా లేకుండా ఇది ఒక సమ్ కింద ఉంటుందండి. 0 to పై బై 4 లాగ్ 1 ప్లస్ ట్యాన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని ఇవ్వచ్చు. ఓకేనా? లేదా థీటాలోనే ఇదే ఇచ్చేయచ్చు అనమాట. ఓకేనా? మర్చిపోవద్దు. ఇది ఇక్కడ నుంచి ఇది ఒక సమ్ 7 మార్క్స్కి చూసుకోండి. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? సో ఫస్ట్ దీనికి ఫార్ములా ఇచ్చేస్తున్నాను. ఏంటి ఫార్ములా? మనకు తెలిసిందేనండి. ఏంటది? ఇంటిగ్రేషన్ 0 to a ఇంటిగ్రేషన్ 0 to a f of x into dx is equal to ఇంటిగ్రేషన్ 0 to a f of a minus x into dx అని ఈ ఫార్ములాని నేను యూజ్ చేస్తున్నానండి. ఓకేనా? సో ఈ ఫార్ములాని యూజ్ చేస్తే మనకి సమ్ ఏ విధంగా టర్న్ అవుతుందో చూద్దాం. సిరీస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇప్పుడు ఇంటిగ్రేషన్
0 to pi by 4 log 1 plus theta ప్లేస్లో ఏంటండి పై బై 4 మైనస్ ఓకే tan రాయండి కదా tan theta ప్లేస్లో పై బై 4 మైనస్ theta అండి ఓకేనా హోల్ ఇంటూ డి theta ఓకేనా. సో ఇప్పుడు ఏం చేసాం ఫార్ములా అప్లై చేసామండి. ఫార్ములా ఏంటి 1 ప్లస్ tan theta theta ప్లేస్లో పై బై 4 మైనస్ theta రా ఇదిగోండి ఈ ఫార్ములా అండి. ఇంటిగ్రేషన్ 0 to f of x into dx is equal to 0 to f of a minus x into dx అండి. ఏ అంటే ఇక్కడ పై బై 4 అండి, ఈ ఎక్స్ ప్లేస్లో theta ఉందండి ఓకేనా. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నేనేంటి ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఈ ఏంటి ఫార్ములా tan a minus b ఓకేనా. tan a minus b ఫార్ములా అనేది అప్లై చేస్తున్నాను. tan a minus b is equal to tan a minus tan b by 1 plus tan a tan b tan a tan b. సో నాన్న ఈ ఫార్ములా ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను రా. సో అప్లై చేస్తే మనకేం వస్తుందో చూద్దాము. సిరీస్ I is equal to ఇంటిగ్రేషన్ 0 to pi by 4 log of 1 plus tan a minus b కదా, tan a అంటే tan pi by 4 మైనస్ tan b అంటే tan theta by 1 plus tan a అంటే tan pi by 4 into tan theta బ్రాకెట్ క్లోజ్ ఇంటూ d theta అండి. సో ఈ బ్రాకెట్ని ఇలా రాద్దాం. సో ఇలా రాసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి వస్తాయి. సిన్స్ వీ నో దట్ ద వాల్యూ ఆఫ్ tan pi by 4 ఈజ్ ఈక్వల్ టు 1 అండి. సో tan pi by 4 ప్లేస్లో 1 వేసేద్దాం. సో 1 వేస్తే వాల్యూ ఏంటవుతుంది 0 to pi by 4 log 1 plus 1 minus tan theta by నాన్న ఇది 1 కదా, 1 into tan theta అంటే tan theta అంటే 1 plus tan theta అవుతుందండి ఇంటూ d theta. నాన్న దీనికి బై 1 వేసి ఎల్సిఎం చేసేస్తున్నాను రా. ఇంటిగ్రేషన్ 0 to pi by 4 log ఇక్కడ ఎల్సిఎం ఏంటవుతుంది 1 plus tan theta ఇంటూ ఇది అంటే 1 plus tan theta ప్లస్ 1 minus tan theta అండి ఇంటూ d theta. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. ఇంటిగ్రేషన్ 0 to pi by 4 log 1 plus 1 అంటే 2 అండి 2 by 1 plus tan theta ఇంటూ d theta అండి ఓకేనా. సో ఇప్పుడు ఇదేంటి ఏ ఫార్ములాలో ఉంది, ఇది log a by b అండి ఓకేనా. దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ log a by b. log a by b ఫార్ములా ఏంటి log a మైనస్ log b అండి. సో ఈ ఫార్ములా అనేది ఇక్కడ నేను అప్లై చేస్తాను. సో అప్లై చేస్తే మనకి ఏంటి వస్తుంది, ఇది 0 to pi by 4 log a అంటే 2 అండి మైనస్ log b అంటే 1 plus tan theta అండి హోల్ ఇంటూ d theta. సో దిస్ ఈజ్ I నానా. ఇప్పుడు దీంతో నేను బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను రా. ఇది కాన్స్టెంట్ కదా, log 2 అనేది ముందు రాస్తే ఇంటిగ్రేషన్ 0 to pi by 4 ఇంటూ d theta అవుతుంది మైనస్ ఇది ఇంటూ ఇది అండి ఇంటిగ్రేషన్ 0 to pi by 4 ఇంటూ log 1 plus tan theta ఇంటూ d theta అండి ఓకేనా. ఇలా రాసిన తర్వాత చూసారా మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ 0 to pi by 4 log 1 plus tan theta ఇంటూ d theta అంటే ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా, దాని మీనింగ్ ఏంటి దీని అంతటి ప్లేస్లో మనం I రాసియచ్చు అనమాట. సో అందుకోసం ఇక్కడ నేను ఏ రాస్తున్నాను సిన్స్ ఫ్రమ్ 1 అని పెడుతున్నానండి. సో ఫ్రమ్ 1 అంటే ఇక్కడ ఏంటి ఈ అంతటి ప్లేస్లో మనం ఏంటి రాసియచ్చు I రాసియచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటవుతుంది మనకి I ఈజ్ ఈక్వల్ టు log 2 ఇంటిగ్రేషన్ d theta. ఇంటిగ్రేషన్ d theta అంటే theta అండి. theta లిమిట్స్ ఏంటి 0 నుంచి pi by 4 మైనస్ సో ఫ్రమ్ 1 అనుకున్నాం కాబట్టి ఈ వాల్యూ అంతా I అయిపోయిందండి ఓకేనా. సో ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేసామనేది రాస్తున్నాను. మనం ఇక్కడ యూజ్ చేసేది ఇంటిగ్రేషన్ d theta ఈజ్ ఈక్వల్ టు
తీటా ప్లస్ సి. ఇక్కడ లిమిట్స్ లేవు కాబట్టి ప్లస్ సి యూజ్ చేశాను, బట్ ఇక్కడ మనకి లిమిట్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ సి అనేది వాడకూడదు అనమాట. సరే, ఇప్పుడు ఈ ఐని ఏం చేస్తున్నాను, ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తున్నానండి. అప్పుడు ఇది ఏంటవుతుంది, ఐ ప్లస్ ఐ, మైనస్ ఏ కదా ప్లస్ అయ్యింది. సో లాగ్ 2 ఇలా రాసి ఇలా పెడుతున్నానండి. ఫస్ట్ తీటా ప్లేస్లో π/4, తర్వాత 0 అండి. సో 0ని ఎలిమినేట్ చేసేసాం, వదిలేసాం. ఈ π/4 అనేది ముందుకు తీసుకొచ్చి రాస్తానండి. 2i ఈజ్ ఈక్వల్ టు π/4 ఇంటూ లాగ్ 2. సో ఇప్పుడు 2i కదా ఇంటూ చేస్తుంది, ఇటు సైడ్ వస్తే డివిజన్ అవుతుంది. సో i ఈజ్ ఈక్వల్ టు π/, డివిజన్ కదా అవుతుంది, 4 ఇంటూ 2 అవుతుందండి, ఇంటూ లాగ్ 2. సో దేర్ ఫోర్ i ఈజ్ ఈక్వల్ టు π/8 ఇంటూ లాగ్ 2 అండి. ఓకేనా? సో ఇప్పుడు i అంటే మనం ఏమనుకున్నామండి, ఇది కదా వాల్యూ, దీని నుంచే కదా అనుకున్నాం మనం. సో దాని వాల్యూ ఇది వచ్చిందనమాట. ఓకేనా? సో సమ్స్ అనేవి 7 మార్క్స్కి వస్తాయి. ఇదంతా ఒక సమ్ అండి. ఒక్కొక్కసారి మనకి ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకో సమ్ ఇస్తాడండి, ఇలానే ఇస్తాడు, ఈ పార్ట్ ఇస్తాడు. ఇంటిగ్రేషన్ 0 to π/4 log 1 plus x ఇంటూ dx అంటాడండి. అంటే ఇక్కడ నుంచి ఇది వేరే సమ్ అండి, ఇలా ఒక సమ్ ఇస్తాడనమాట. ఓకేనా? సో ఈ ఒక్క సమ్లోనే 2 7 మార్క్స్ సమ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సరే, హ్యావ్ ఎ నైస్ డే అండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో మీరు నన్ను ఎంకరేజ్ చేశారంటే ఇంకా ఎక్కువ మ్యాక్సిమం టెక్స్ట్ బుక్లో ఉండే అన్ని సమ్స్ చేసి పెడతాను. సో అందుకోసమని మీరు నాకు మీ ఫ్రెండ్స్తో మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? నాకు సపోర్ట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే అండి.